హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని వ్లాగ్స్. ఈరోజు మా ఊర్లోకి చేపలు వచ్చాయండి, చిన్న చిన్న చేపలు. అండ్ నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ కదా. వీటిని పక్కెలు, కొన్ని జల్లలు ఉన్నారు అక్కడ వేరు పెడుతున్నారు కదా, ఇవి వచ్చి జల్లలు అనమాట. అవి కూడా బాగుంటాయంట. ఫస్ట్ హెడ్ టైల్ ఏం తీయట్లేదు మా అత్తమ్మ, అదే అట్టిక అంటారు కదా. మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు, సో పిలిస్తే అలా తిప్పాను అనమాట. అండ్ హెడ్ టైల్ ఏమి తీయట్లేదు ఫస్ట్ మా అత్తమ్మ ఫిషెస్కి. అండ్ అది అటిక అంటారు కదా, అటిక అది రాతితో చేసి ఉంటుంది. అండ్ అదైతే బాగా ఉంటుంది. ఫిషెస్ కడిగేదానికి, తోమేదానికి, చిన్న ఫిషెస్ అది యూజ్ చేస్తారనమాట మా అత్తమ్మ గారు. అండ్ చూడండి అలా నీట్గా క్లీన్ చేస్తారు. అండ్ అందరూ నీట్గానే చేసుకుంటారు. కొంతమంది ఉంటారు కదా, ఎక్కువ కడిగితే ఆ ఫిషెస్ అనేవి టేస్ట్ పోతాయంట, అందుకని కడగరు. మా ఇంటి పక్కన అక్క వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళు ఆంటీ అక్క వాళ్ళు కడుగుతున్నారు అనమాట. వాళ్ళు సిరిమేన్ పక్కెలు తీసుకున్నారు, మేము ఇవి సిరిమేన్ పక్కెలు అనమాట. అండ్ వాళ్ళు అక్కడే చేసేసుకుంటారు, మేము మాత్రం ఇంట్లో చేసుకుంటాము. మా అత్తమ్మకి నచ్చదు అనమాట. అంటే పల్లెటూర్లలో బయట ఏం చెత్త గిత్త బండ్లు ఏం పోవు కాబట్టి అక్కడ చేసుకుంటారు, కానీ మా అత్తమ్మకి నచ్చదు. ఈ అక్కకి వచ్చి 1.5 kg తీసుకున్నారు, మేము 1/2 kg తీసుకున్నాము. నేను తినను, మా వారు ఒకసారే తింటారనమాట. మా అత్తమ్మ మా మామయ్య బాగా తింటారు చిన్న పక్కలు. అండ్ చూడండి వాష్ చేస్తానే ఉంది. నేను అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చిన దాకా కూడా వాష్ చేస్తూనే ఉన్నారనమాట. అంత నీట్గా క్లీన్గా చేస్తారు. అండ్ చేపలు అనేవి నీట్గా చేసుకుంటేనే బాగుంటుంది. అంటే స్టమక్లో ఈ ఇంటెస్టైన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పాడు చేస్తాయి అన్నమాట మన స్టమక్ని. సో మనకి వీలైనంత వరకు మనం నీట్గా చేసుకోవాలి. ఒకవేళ పెద్ద చేపలు తీసుకుంటే వాళ్ళే కోసి ఇచ్చేస్తారు, ఇంటికి వచ్చి కడుక్కుంటాం అన్నమాట. చిన్న చేపలు మాత్రం మా అత్తమ్మే క్లీన్ చేస్తారు. చూడండి దాన్ని బాగా వాష్ చేసేసారు. ఇప్పుడు తలలు తోకలు తీసేస్తున్నారు అనమాట. దాని లోపల ఉండే ఇంటెస్టైన్స్, గాలి బుడ్డలు అన్నీ చూడండి. నేను నాకు చూపించాను కదా, కొంచెం దాని మీద పొలుసు అంటారు కదా, ఆ పొలుసు అనేది అలా రుద్దినప్పుడు సగం పోతుంది. అండ్ ఇదన్నీ క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ లోపల వేస్ట్ అంతా తీసేస్తారు కదా, అది కూడా లాస్ట్లో క్లీన్ చేస్తారు. అండ్ ఎంతమందికి చిన్న చేపల పులుసు అంటే ఇష్టం? ఒకవేళ కానీ మీకు కానీ చేపలు దొరకవు, నెల్లూరు చేపల పులుసు తినాలి అని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ మా ఊరికే వచ్చారంటే మీకు ఫ్రీగా నేను అకామిడేషన్ అంటే మా ఇంట్లో ఉండొచ్చు. అండ్ మీకు చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు అందరు తినలేరు కాబట్టి మా ఇంటికి వస్తే అందరికీ వండి పెడతానండి. ఇది మాత్రం నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎంతమంది వచ్చినా చేసి పెడతాం, ఓకేనా. అండ్ ఇవి ఎప్పుడంటే అప్పుడు దొరకవు అనమాట, సీజన్గానే దొరుకుతాయి. అంటే ఇప్పుడు ఆంధ్రాలో కొంచెం రైన్స్ అనేవి పడుతున్నాయి కదా, సో రైన్స్ పడేటప్పుడు ఇవి బాగా దొరుకుతాయి అన్నమాట, చిన్న చిన్న పక్కెలు. ఇక్కడ డిమాండ్ కూడా ఎక్కువ అనమాట. అండ్ డిమాండ్ కేజీ ఎంత ఉంటుంది అంటే వాళ్ళు 120 చెప్తారు, మా వాళ్ళు మాత్రం 100కి తీసుకుంటారు కేజీ. అండ్ చూడండి అంతా తొలలు తోకలు తీసేశారు మా అత్తమ్మ. అండ్ చాలా నీట్గా క్లీన్ చేస్తారండి, ఎలా పడితే అలా చేయరు. అండ్ దానికి బకెట్ పెట్టుకున్నారు, దాంతోనే వాటర్ పోసుకుంటారు. అండ్ చూడండి తలలు తోకలు తీసేసిన తర్వాత మళ్ళీ వాష్ చేస్తారని చెప్పాను కదా, ఆ వాటర్ ఎంత బ్లాక్గా వస్తున్నాయి కదా, ఆ వాటర్ని వైట్గా వచ్చే వరకు తోముతానే ఉంటారనమాట. మా అత్తమ్మ ఆల్మోస్ట్ 10:30కి కూర్చున్నారండి, నమ్మతారో నమ్మరో మీరు. 10:30కి కూర్చుంటే అరౌండ్ 11:40 అయిపోయింది. ఇంకా అర్థం చేసుకోండి, ఎక్కడన్నా మాకు ఫంక్షన్స్ అవి ఏమైనా జరిగాయి అనుకోండి, మా అత్తమ్మ వెళ్ళి క్లీన్ చేస్తారనమాట. అందరూ అంటారు మా అత్తమ్మ పేరు లలిత, లలితమ్మ వెళ్ళిందమ్మా ఇంక ఇప్పుడు అలా రాదమ్మా అని అంటారు.
సో అంత నీట్గా ఉంటుంది అనమాట మా అత్తమ్మ పనితీరు. చూడండి, ఈ చేపలు కడగడం చూస్తేనే తెలిసిపోద్ది ఆమె పనితీరు ఎలా ఉంటుందో ఏమో అని. మళ్ళీ మగ్గంలోకి కూడా పోవాలి. తలలు తోకలు తీసేసి ఒక కవర్లో వేసేసారు, బయట పడేసి రమ్మని చెప్తున్నారు నన్ను. సో నేను వెళ్ళి బయట పడేసి రావాలి. చూడండి ఎంత వైట్గా వచ్చాయో. అలా నీట్గా క్లీన్ చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే వేరే వాళ్ళు చేస్తే తినరనమాట. మా అత్తమ్మ ఒకటి చెప్తున్నారు నాకు, ఏంటంటే అలా వాటర్ ఎక్కువ పోసేసి వాష్ చేసిన తర్వాత అలా వాటర్లో వేస్తే ఫిషెస్కి బుడగలు వస్తాయి కదా వైట్ కలర్లో, అవేమన్నా లోపల మనకు తెలియకుండా ఉండిపోతే ఫిషెస్ అనేవి పైకి తేలుతాయంట. మా అత్తమ్మ ఆఫ్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే పెళ్ళైన తర్వాత అది తెలుసుకున్నారంట. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా తోమేవాళ్ళు అని చెప్తూ ఉన్నారు నాకు. నేను చెప్పాను, మీరు చేపల పులుసు చేస్తే నేను మా యూట్యూబ్లో పెట్టుకుంటానంటే బ్రహ్మాండంగా పెట్టుకో, దానికి ఏముంది అని అన్నారు. ఇది జస్ట్ క్లీనింగ్ వర్కే. అండ్ నేను మీకు కర్రీ కూడా చూపిస్తాను. ఏ కర్రీ అయినా సేమ్. అండ్ నెల్లూరు చేపల పులుసులోకి ఫేమస్ ఏంటి అని అంటే మామిడికాయ వేస్తారు. అది ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. కన్ఫామ్గా నేను ఈరోజు రెసిపీ అయితే పెడతాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఇష్మాత్ సింధు నాని వ్లాగ్స్ని ఫాలో చేయండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టామన్నమాట.